and welcome to D15 Championship Battle. D15 Championship Battle లో ఈ రోజు టీమ్ బి నుంచి క్వాలిఫైడ్ టు క్వార్టర్ ఫైనల్స్ జరగబోతోంది. అండ్ మీ ఐదుగురులోంచి బెస్ట్ స్కోర్ చేసిన ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ వాళ్ళు స్ట్రైట్ అవే క్వార్టర్ ఫైనల్స్ కి క్వాలిఫై అవుతారు. ఆల్రెడీ టీమ్ ఏ క్వాలిఫైడ్ టు క్వార్టర్ ఫైనల్స్ కి పోటీ పడ్డారు. ఇక ఇప్పుడు టీమ్ బి, ఇట్స్ యువర్ టర్న్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్. టీమ్ బి నుంచి ఫస్ట్ పర్ఫార్మెన్స్ టీమ్ 1 వస్తుందన్న. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ టీమ్ 1. Super energy, wonderful. Shekha Master. Team 1. Yes sir. మీరు ఎప్పుడు వచ్చినా మీ ఎనర్జీ ఎప్పుడూ తగ్గదు, సేమ్ ఎనర్జీ ఉంటుంది. కుమార్ సార్ భలే ఉన్నావు కుమార్. డి మార్చేస్తుంది సార్. డి మార్చేస్తుంది అన్నాడు కదా మాస్టర్. ముందు ఈయన మార్చేయాలి డి. అంటే నాకు యూజువల్ గా మీ గ్రూప్ వచ్చి చేస్తుంది కదా, సేమ్ అలాగే ఉంది, కొత్తగా ఏం అనిపించలేదు. నువ్వు ప్రతిసారి వచ్చినప్పుడు ఏదో కొత్తది ఇస్తావు కదా, ఆ కొత్తదైతే ఏం అనిపించలే. యూజువల్గా మీ వాళ్ళు వచ్చి ఎలా చేస్తారు, మంచి ఎనర్జీగా మంచి పవర్ ప్యాక్ గా అలా ఉంది, కానీ దాంట్లో కొత్తదనం కావాలి. చూసుకోండి కుమార్. థ్యాంక్ యూ మాస్టర్. శ్రద్ధ గారు. కుమార్ మాస్టర్, నేను ఎంటర్టైన్ అయ్యాను, కానీ ఐ జస్ట్ ఫీల్ కొంచెం రెపిటేటివ్ గా అనిపిస్తుంది ఎవ్రీ టైం. ఐ జస్ట్ ఎక్స్పెక్ట్ సంథింగ్ డిఫరెంట్ అట్లీస్ట్. కంపల్సరీ మేడం. థ్యాంక్ యూ జడ్జెస్. మాస్టర్స్ ఒపీనియన్. కుమార్ మాస్టర్ చెప్పండి, ఈ సాంగ్ ఏ సినిమాలోది? తెలీదా? ఓకే, ఇవన్నీ ఎందుకులే కానీ యాక్చువల్ అంతా బాగుంది. ఆ మూడో బ్లాక్ బాగుంది, గుర్తుందా? మూడో బ్లాక్ గుర్తుంది. ఏ మూమెంట్ చెప్పు? ఆ మూడో బ్లాక్ ఏంటి మాస్టర్? 3 नंबर ब्लॉक मारो. वो मारेगा, तुम मारो एक बार.
ఎందుకు కావాలి నీకు థర్డ్ ఎందుకు కావాలి? నేను నెక్స్ట్ నా సాంగ్ లో పెట్టుకుందాం అనుకున్నా అన్న. అలాగే ఇస్తాను. మేము చేస్తున్నారు వేరే దీనికి. ఎవరు మాట్లాడమాకండి. క్యాట్ ఫోన్ మాట్లాడు క్యాట్. క్యాట్ అనే కాదు, ఈయన కూడా ఫోనే మాట్లాడుతున్నాడు. అవునా? ఏ సాంగ్ చెప్పు. తెలుగు సాంగ్. ఎక్కడి నుంచి వచ్చారా మీ ఇద్దరు? నేను మాత్రం శ్రీకాకుళం నుంచి వచ్చాను. శ్రీకాకుళం కాదులే ఇది. శ్రీకాకుళమే. ఇచ్చాపురం. కాదు, జీడిపప్పు ఇష్టం అడుగు. జీడిపప్పు ఇష్టం బాగా. ఎన్ని తిన్నా ఉదయం సరికి? డైలీ తింటాం. మా అసలు పంట అది. అది తినడం మానేసి. జడ్జెస్ సీక్రెట్ స్కోర్ ప్లీజ్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ బాయ్స్. థ్యాంక్ యూ. టీమ్ బి నుంచి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ నా సైడ్ నుంచి రంజిత్ రాబోతున్నాడన్న. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రంజిత్. బ్యాట్ ఎలా ఉంటుందో నేను చూపిస్తా. మొదలు పెట్టాక పూర్తయ్యే వరకు రిక్వెస్ట్లు వినపడవు, రియాక్షన్ కనపడవు. ఓన్లీ రీసౌండ్. Let's swag, yeah. మీరు ఆకలితో వేటాడే పుల్లి చూసుంటారు, ఆవేశంతో వేటాడే పుల్లి చూసుంటారు. నేను 2 ఏళ్ళు ఉపవాసం తర్వాత వేటాడే పుల్ని. Play me. I will play the game. If you want to kill me, I will end the game. చూడాలి మాస్టర్. బాయ్స్ మీరు కూడా రండి. బాయ్స్ చాలా బాగా చేశారు మీరందరూ. ఇక్కడ వచ్చిన తర్వాత బాయ్ పట్టుకున్న తర్వాత నీ కింద పెట్టి మూమెంట్ చేశాను. అది ఫస్ట్ బాగా వచ్చింది. సెకండ్ థర్డ్ ది చిన్న టైమింగ్ మిస్ అయింది. కొన్ని ఫార్మేషన్స్ బాగున్నాయి, మళ్ళీ కొన్ని రెగ్యులర్ గా అయింది. అది కాకుండా చూసుకోండి చైతన్య. థ్యాంక్ యూ మాస్టర్. శ్రద్ధ గారు. ఫస్ట్ నాకు బాయ్స్ కి చెప్పాలి, బికాస్ ఆఫ్ యూ ఈ రోజు ఈ పర్ఫార్మెన్స్ వాజ్ అమేజింగ్. మాస్టర్ మీ టీమ్ స్టేజ్ ఎక్కరు అంటే మినిమం గ్యారంటీ అయిపోతుంది ఎవ్రీ టైమ్. ఐ జస్ట్ ఎక్స్పెక్ట్ కి యూ విల్ గివ్ మీ సంథింగ్ డిఫరెంట్. దట్స్ ఆల్. షూర్. సీక్రెట్ స్కోర్స్ జడ్జెస్.
థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ బాయ్స్, గుడ్ లక్. వాట్ హ్యాపెండ్ బ్రో? ఏ కిందకు వచ్చినావంటి? చాప ఏంటి తనకి? ఏ ఏడుస్తున్నావు ఏంటి? పసుపు కావాలా కుంకుమ కావాలా? ఏ జెస్సీ ఏమైంది? నా వల్ల కావట్లేదు. అవదు నీ వల్ల, అసలు అవదు, ఎప్పటికీ అవదు, ఎప్పటికీ అవదు. ఏమైంది జెస్సీ? నేను చేయలేకపోతున్నాను. అదే మేము చెప్తున్నాం, కావట్లేదని, కావట్లేదని. జెస్సీ ఏమైంది చెప్పు. నా వల్ల కావట్లేదు. ఆది లేనప్పుడు నేనేం చేయలేకపోతున్నాను. మీరిద్దరు ఏం చేసుకుంటున్నారు అసలు? ఆది లేనప్పుడు స్క్రిప్ట్ సరిగ్గా చేయలేకపోతున్నాను అని చెప్తున్నాను. నువ్వు కాదు నన్ను ఆడవలసింది, మేము. నీకు భయం ఏంట్లేదా జెస్సీ? ఆది లేడు, ఏంటి పరిస్థితి ఏంటి ఇది? ఒక్కడివి ఎలా మేనేజ్ చేస్తున్నావు ఇంట్లో? నాకు భయం ఎందుకు లేదు అనుకుంటున్నావు అన్న? డీ కాంటెస్ట్ ఏం చేసినప్పుడు డైరెక్టర్ కి కామెడీ చేస్తాను మాట ఇచ్చాను. ఆ కామెడీ ఎక్కడ చేయలేకపోతున్నానని చెప్పి అనుక్షణం భయపడుతూనే ఉంటా. చాయ్ బాబు అక్కడ అవ్వదు, కావాలంటే టీ తాగండి ఈ లోపల. ఇట్రా పైకి రా. ఎందుకు నువ్వు వస్తావు డీసెట్ కి? ఏం చేయడానికి వస్తావు నువ్వు? కామెడీ చేయడానికి. ఒకసారి సార్ ఎలిమినేట్ అయినా ఫీల్ అవ్వకర్లా. పోనీ నీ బెస్ట్ ఫ్రెండ్ అడుగుతా, కుమార్ మాస్టర్ అడుగుతా. టీ కాఫీ పల్లి 3 అంటాడు చూడు. మాస్టర్ మీరు అనండి మాస్టర్. టీ కాఫీ పల్లిలో. మీరు రండి. మేడం ఉన్నారు, మన మామూలుగా సౌండ్ అది ఎలా వస్తుంది? టీ కాఫీ చలగలో. శనగలు కదా సార్, పల్లీలు. ఐటమ్స్ పెంచుకోవచ్చు మీరు. టీ కాఫీ. కుమార్, నీకు మీ అందరం సపోర్ట్ ఉన్నాం, నువ్వేం భయపడ మాకు. అమ్మేసే అన్ని. టీ కాఫీ పల్లీలు బఠానీలు బిర్యానీ. మన దగ్గర ఉన్న అందరూ బేస్ వాయిస్ ఉండేది అమిత్ కి. అమిత్ కరెక్ట్ గా చేస్తాడు. మెనూ టీ కాఫీ అవసరం లే, మీ ఇష్టం. ఆలిక్స్ బూస్ట్ కాఫీ లెమన్ చాయ్. టీ కాఫీ చాయ్ బిర్యానీ పల్లీలు. కావాలా? మీకు కావాలా? లేదు, మనం ఇప్పుడే ట్రైన్ ఎక్కామండి. టీ కాఫీ అండా బిర్యానీ సమోసా బిర్యానీ. ఇంకేమున్నాయి సార్ మీ దగ్గర ఐటమ్స్? చికెన్ తడక, గ్రీన్ టీస్, బెల్లం లంబడి. ఇంకా కోచింగ్ కావాలి నీకు? అమిత్ గారు రండి. టీ కాఫీ. రైట్ వెళ్ళి లేడీస్ ఉన్నారు కదా. చూడే ఎలా ఉన్నాడు, ఇలా ఉండాలా? ఏదన్నా నమ్మనండి, పట్టుకోరా. షవర్మా ఒకసారి. షవర్మా కావాలా? చికెన్ కావాలా? ఇక్కడ షవర్మా అమ్మేవాడు వచ్చాడా? నేను చూడలేదు ఇప్పుడు దాకా. అందరు వెళ్ళిపోండి చెప్తాను. ఆయన విక్రమార్కు డైలాగ్ చెప్తారు లేకపోతే. ఇవంతా కాదు సార్, ఇంకా క్లోజింగ్ సెరమనీ. మంచి మ్యూజిక్ వేస్తాను, ఆయన వస్తారు. సౌండ్. టీమ్ బి నుంచి నెక్స్ట్ పర్ఫార్మెన్స్. మా టీం నుంచి స్పైకీ లిఖిత్ వస్తారు. క్యాట్ మాస్ కండిషన్ పేర్లు చెప్పు కుమార్. స్పైసీ అండ్ రెస్ట్. అని నాకు గుర్తొచ్చింది. స్పైసీ అండ్ నిఖిత్. ఒక్క పేరు కూడా కరెక్ట్ చెప్పలేదు. క్యాట్ మాస్టర్ వస్తే అందరు గుర్తున్నాయి. క్యాట్ది కావాలి మాకు, క్యాట్ది కావాలి. క్యాట్ మాస్టర్ కంటెస్టెంట్ పేరు. సార్ నేను టెన్షన్ మొత్తం మర్చిపోయాను. నువ్వు క్యాట్ మాస్టర్ కంటెస్టెంట్ పేర్లు చెప్పావు గానీ ఒకళ్ళ దాంట్లో ముందు పేరు రాంగ్ చెప్పావు, ఒకళ్ళ దాంట్లో లాస్ట్ పేరు రాంగ్ చెప్పావు. ఇప్పుడు రెండు మర్చిపోయినా. అలెక్స్, స్పైసీ అలెక్స్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నా? టకటకమని మీ టీం 9 మెంబర్స్ పేర్లు చెప్పు ఒకసారి. సూరజ్, మొంటి, రాహుల్, సావన్, ఆర్కే, బెన్నీ బెన్నీ కాదు
6 అయ్యారు, ఇంకా ముగ్గురు. యాక్చువల్ టెన్షన్ చెప్పలేకపోతున్నారు. టీమ్ బి నుంచి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ స్పైకీ లిఖిత్ వస్తారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ స్పైకీ అండ్ లిఖిత్. నవరాత్రుల సందర్భంగా అసుర సంహారి అయిన మన అమ్మవారి వాహనమైన పులి పైన మన దుర్గామాతను ఊరేగిద్దాం. ఐ థింక్ ఈ చప్పట్లు సరిపోవు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంకొంచెం గట్టిగా చప్పట్లు కొట్టాలి. శేఖర్ మాస్టర్, నాకు ఒక జాతర చూసినట్టే ఉంది. జాతర సాంగ్ చూస్తాం కదా మూవీలో, అలాగే ఉంది. క్యాట్ మాస్టర్ పర్ఫార్మెన్స్ అంతా చాలా బాగుంది. క్యాట్ ఫైనల్ వీళ్ళు వచ్చినప్పుడు మెయిన్ ఆ మధ్యలో కాళికామాత వేసిన అమ్మాయి చాలా బాగా పర్ఫార్మ్ చేసాం మనం. నాకేంటి మళ్ళీ అదే నాకు చిన్న కంప్లైంట్, స్పైకి లిక్కిద్ది వాళ్ళు రావటం, బాయ్స్ బెండ్ అవుతున్నారు, ఫ్లిప్ చేయటం, అది రిపీట్ అనిపిస్తుంది. అదొక్కటి నువ్వు కంట్రోల్ చేయి క్యాట్, అదొకటి మార్చుకుంటే చాలు. ఓకే క్యాట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. శ్రద్ధ గారు. క్యాట్ మాస్టర్, ప్రతి పర్ఫార్మెన్స్ కి ప్రాప్స్ అండ్ కాస్ట్యూమ్స్ అండ్ మేకప్ మీద మీరు పెట్టిన ఎఫర్ట్స్ కి హ్యాట్స్ ఆఫ్. అందరూ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మేడం. జడ్జెస్ సీక్రెట్స్ కో ప్లీజ్.
Thank you, judges. Thank you, boys and girls. Thank you so much. Team B నుంచి next performance. నా సైడ్ నుండి భవ్య సింగ్ వస్తుందన్న. Join hands and welcome Bhavya Singh. हंगामा हो खाना बचाना होगा जादू जमाना लो माया नमूना तो ताना तंदाना होगा ఇలా కొట్టే దమ్ము ఎవరికన్నా ఉందా లేకపోతే మళ్ళీ నేను ట్రై చేయను కోడాలు గోరీలుగా మార్చన మరో సృష్టి చేసయ్యనా కాలాన్ని కొప్పెట్లో పట్టయ్యనా భవిష్యత్తే మార్చయ్యనా Let's go. మీ అమ్మ మీదొట్టు నీకు పగలకపోతే నన్ను అడగరా నవ్వులు కురిపిస్తా హుర్రే అనిపిస్తా హుర్రని బుర్రని గిర్రున తిప్పేస్తా ప్రళయం ఆపేస్తా ఓజోన్ కొరకే రంధ్రం 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 కూడుస్తా 24 carats character నాది కంట్రీకే ప్రెస్టీజ్ నా విక్టరీ హిస్టరీ విక్టరీ నేను చేదిస్తా నీ హిస్టరీ ఇంకా Vortex! What is your profession? సౌండ్ తగ్గించుకో ఈసారి కొట్టానంటే గొంతులోని జరుపు రావడానికి 5 ఏళ్లు పట్టుద్ది Wonderful energy, darling. Super. Shaker Master. భవ్య సింగ్. Sir. Thank you, sir. అంటే చాలా తక్కువ మంది ఉంటారు నీలా పవర్ఫుల్ డాన్సర్స్. ఈ అమ్మాయి ఇది చెయ్యలేదు అనేది లేదు, ఇది కాదు అది లేదని ఏది లేదమ్మా నీ దగ్గర. సూపర్ సూపర్ సూపర్. నీ కొరియోగ్రఫీ ఏం చేసావు కానీ తను డేర్ గా పర్ఫామ్ చేయటం భవ్య సింగ్ కే నేను ఇస్తాను ఈ పర్ఫార్మెన్స్ కి. Thank you, Master. Shraddha garu. ఏం ఫైర్ ఇది భవ్య ఈ రోజు. ఐ మీన్ ఆగ్ లగా దియా ఫుల్ ఆన్. అండ్ డాన్సర్స్ కూడా మీ గురించి ఈ రోజు ఒక స్పెషల్ వర్డ్ కేకలు పుట్టించారు. నా దగ్గర ఈ రోజు పేపర్స్ కూడా లేదు. ఐ కాంట్ ఈవెన్ టేర్. ఐ వాంట్ టు టేర్. Regular paper, madam. This time we'll do some shut or something. పండు కమ్. ఒకసారి యార్ ప్లీజ్ కమ్. మాస్టర్ మీరెందుకు మాస్టర్ మేడం తీయమనండి అయితే. మేడం యూ వాంట్ షర్ట్ టేక్ ఇట్. వాట్ మేడం Madam, how is the performance? అంటే శ్రద్ధనేనా చేసేది? శ్రద్ధ పేపర్ చించితే నీ వాటర్ పోస్తాను. Why wear it style? Oh.
బాబు అరే చూడలేక చచ్చిపోతున్నా, షర్ట్ వేసుకోరే. ఇవాళ నుంచి మాస్టర్ పండు కాదు, మోడల్ పండు. ఇట్రా పండు, నువ్వు రాకపోతే నేను వస్తా. వద్దు, నేను వస్తాను. మాస్టారు మాస్టారు నీ మనసును గెలిచారు. నా వెనకతల మాస్టర్ ఉన్నారు రా. ఇప్పుడు రండి. మాస్టర్ జాకెట్ వేయగానే ఏదో వైబ్ వస్తుంది, ఎవరిని ముద్దు పెట్టాలని. ఇక పైన ఈ జాకెట్ వేసుకొని స్పెట్స్ రే, మ్యాచింగ్ రే, మ్యాచింగ్ రే. ఏయ్ మోడల్, ఇప్పుడు ఏంట్రా మోడల్ 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 సూపర్ మోడల్. మాస్టర్స్ ఒపీనియన్ చెప్పరా బాబు, ఏదోటి చెప్పరా పర్ఫార్మెన్స్ గురించి ఏదైనా. ఆ సాంగ్ అన్నది. ఓ సారీ. థ్యాంక్ యూ మాస్టర్స్. జడ్జెస్ సీక్రెట్స్ కోసం. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ బాబీ. ఆల్ ది బెస్ట్. టీమ్ బి నుంచి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ నా సైడ్ నుంచి నవీన్ వస్తున్నాడన్న. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ నవీన్. అయ్యా నాకు 1000 రూపాయలు కావాలి. అంత దుడ్డు మన కాడేడుందయ్యా. మరెందుకన్నావు? నేను నీకులా కాదు, నాకు పుట్టే పిల్లల్ని చాలా చాలా బాగా చూసుకుంటా. తండ్రి విలువ తెలియాలంటే కొడుకై పుడితే సరిపోదు, ఆ కొడుకు తండ్రి స్థానంలోకి వస్తే తెలుస్తుంది. హాయ్ డాడ్, నాకు 1 lakh కావాలి. ఫ్రెండ్స్ తో ట్రిప్ కి వెళ్తున్నా. ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదురా, అంత డబ్బు నా దగ్గర లేదు. ఏంటి డబ్బులు లేవా? అలాంటప్పుడు బలిస్కన్నావు నన్ను. ఏంట్రా ఏమన్నావు? ఒకప్పుడు మా నాన్ని కూడా ఇలాగే అన్నాను కదా, పాపం ఎంత బాధపడి ఉంటాడో. ఆయన స్థానంలోకి వస్తే కానీ అర్థం కావట్లేదు. నాన్న నన్ను క్షమించు నాన్న. మన్నించయ్యా, తప్పు మన్నించయ్యా, మంచోళ్ళకే అన్ని కష్టాలయ్యా. వెళ్ళిరయ్యా సెలవని అంటాంది కంట తడి, ఉండలేక నీ ఎంబడే గురుదేవుడికా ఇంతటి శోకం వెలివేసినదా పాపపు లోకం. ఒరే నవీను, దీనికి బాధపడితే ఎలాగయ్యా? అసలు తండ్రిని కూడా ఎలా ఉండాలి? రాజులా ఉండాలి. మహారాజయ్యా మహారాజయ్యా మహారాజయ్యా, మారాతలు నీ చేతితో మార్చావయ్యా. ఎట్టాగయ్యా ఎట్టాగయ్యా ఎట్టాగయ్యా, ఏ దారిగా ఈ శూన్యము దాటాలయ్యా. అప్పటి మాటలు తలుచుకుంటేనే చాలా సిగ్గుగా ఉంది నాన్న. అయ్యా సైకిల్ కావాలే. అమ్మో 1000 రూపాయలు బిడ్డ అది. నీకంటే సూర్యగాడు అయ్యా మేలు. డాడీ నాకు బైక్ కొనివా? రే మన దగ్గర డబ్బులు లేవురా, అర్థం చేసుకోరా. నీకన్నా మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ బెటర్. అయ్యా నువ్వేంది, నీ అవతారం ఏంది? కొంచెం నీట్గా ఉండొచ్చుగా. నీకోసమే కదా బిడ్డ కష్టపడేది. ఇలా ఉంటే నువ్వు నాతో రామాకు. నేను రెడీరా, వెళ్దామా? డాడీ నీ బట్టలు చూసి ఎలా ఉన్నాయా? ఇలా వస్తే నా పరువు పోద్ది, నాతో రామాకు. నిప్పులాంటి నీ విలువే మాసిపోదుగా, నీడలెన్ని ఉన్నావి నిజము కావుగా. నువ్వు లేక చిన్నబోయే చిన్నారి చిరునవ్వులు, అండలేని అనాథలే రాబోయే మా రోజులు. ఆవిరవుతున్న ఆశలకు దిక్కెవరు? అయ్యా నాకు కొత్త చెప్పులు కావాలే. ఇదిగయ్యా నా చెప్పులేసుకో, నువ్వు మా రాజులా ఉంటావు. ఏంది కొత్త చెప్పులు అడిగితే పాత చెప్పులు ఇచ్చినావు? చెయ్యి.
నా చెప్పులేసుకో, నువ్వు మహారాజులా ఉంటావు, మహారాజులా ఉంటావు, మహారాజులా ఉంటావు. ఏంటి డాడీ ఆ మురికి పట్టుకుని ఏడుస్తున్నా? ఏంట్రా మురికి చెప్పులా? ఆఫ్టర్ ఆల్ చెప్పుల కోసం నా మీద చేసుకుంటావా? అయినా నేను నీలా కాదు, నాకు పుట్టే పిల్లల్ని చాలా చాలా బాగా చూసుకుంటాను, చాలా బాగా చూసుకుంటాను, చాలా బాగా చూసుకుంటాను, చాలా బాగా చూసుకుంటాను. డాడ్ కాలేజ్ ఫీజు కట్టాలి, మీరు ఇంకా కట్టలేదు. అయినా నేను మీలా కాదు, నాకు పుట్టబోయే పిల్లల్ని చాలా చాలా బాగా చూసుకుంటాను. నన్ను క్షమించండి నాన్న. నాన్న స్థానంలోకి వచ్చి నాన్న బాధ్యతలు తెలుసుకొని ఆయనకి క్షమాపణ చెప్పే సమయానికి ఆయన మీ పక్కన ఉండకపోవచ్చు. నాన్నని అర్థం చేసుకొని గౌరవిద్దాం. బ్యూటిఫుల్ ఎమోషన్ అంతే బ్యూటిఫుల్ గా చూపించాడు. వండర్ఫుల్, సూపర్. థ్యాంక్ యూ సార్. శేఖర్ మాస్టర్. పండు ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే మాకు తండ్రి ఏమి ఇవ్వట్లేదు, ఏం చేయట్లేదు, మేము మా పిల్లల్ని బాగా చూసుకోవాలి, మా పిల్లలకి ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలి కాన్సెప్ట్ ది చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు పండు. చాలా బాగా చేశారు. నువ్వు అంత బాగా చేసావు కాబట్టి మాకు ఇంత బాగా కనెక్ట్ అయ్యాం మేము. కొరియోగ్రఫీ కూడా చాలా అందంగా ఉంది పండు. కన్నీళ్ళు అన్నప్పుడు వచ్చి ఆ వాటర్ రావటం, ఫాదర్ గురించి చెప్పిన ఫాదర్ నీడలో పెట్టుకొని చూసినట్టు అంబర్లాతో రావటం, చేసిన పర్ఫార్మెన్స్ కానీ చాలా బ్యూటిఫుల్ గా చూపించారు, చాలా క్లియర్ గా అర్థమయ్యేటట్టు చూపించారు. పేరెంట్స్ ఉన్నప్పుడు మనం వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చనిపోయిన తర్వాత అయ్యో మనం చూసుకోలేదే అని మళ్ళీ మనం డెఫినెట్ గా బాధపడతాం. ఆ బాధపడే కన్నా ఉన్నప్పుడే మనం చాలా అందంగా చూసుకోవాలి. నాకు ఈ చూసినప్పుడు అంటే చిన్నప్పుడు మా నాన్న పైన అటుకు పైన ఒక మగ్గులో డబ్బులు దాచిపెట్టాడు. పండగ వస్తుంది తనకి బట్టలకి, నాకు మా తమ్ముడు వాళ్ళు ఇద్దరు ఉన్నారు, తమ్ముడు వాళ్ళకి బట్టలకి అని చెప్పి. అప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు ఫ్రెండ్స్ వాళ్ళు ఉండేవాళ్ళు, బయటికి సినిమాలకి వెళ్దాం. కరెక్ట్ గా నాకు తెలిసి అప్పుడు 100 రూపాయలు అనుకుంటా. అవి తీసి వెళ్ళినప్పుడు మా నాన్న చాలా బాధపడ్డారు. ఇంకా నేను చెప్పాను ఇలాగా నేనే తీసానని. ఇంకా అప్పటి నుంచి చెయ్యొద్దు అన్నారు. అంటే మన తండ్రి అయితే ఇది తెలిసిద్ది. ప్రతి ఒక్కరు ముందే అర్థం చేసుకొని మనం మన తండ్రుల్ని జాగ్రత్తగా చూసుకుందాం. నాకు మళ్ళీ నా తండ్రిని గుర్తు చేసావు పండు. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రద్ధ గారు. పండు మీ నుంచి ఇలాంటి ఎమోషనల్ పర్ఫార్మెన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నవీన్ మీకు ఒక ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఇస్తే మీరు వేరే లెవెల్ కి తీసుకెళ్తావు మీ డాన్స్ తో. ఒక మూమెంట్ ఉంది ఈ సాంగ్ లో వేర్ హీస్ హోల్డింగ్ ద చప్పల్ అండ్ హిస్ డాడ్ హస్ ఆల్రెడీ డైడ్. I just feel like through this song ఒక మెసేజ్ మీరు ఇస్తారు అందరికి, that you should value your parents when they are there. ఈ రోజు నుంచి మీ ఫ్యాన్ నేను for sure. All throughout నేను చాలా ట్రై చేశాను that I should control myself. చాలా మూమెంట్స్ ఉన్నాయి where it was very difficult to control. Super. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జడ్జెస్. మాస్టర్స్ ఒపీనియన్. కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి కదన్నా లైఫ్ లో, ఏడుపు క్రియేట్ చేస్తాయి. అంటే ఆటోమేటిక్ కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి అంటారు కదన్నా. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఒక పెర్ఫార్మెన్స్ చూసి ఫస్ట్ టైం కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చాను. ఎందుకు వచ్చాయి కూడా తెలియదు నాకు. ఈ సాంగ్ చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే మా డాడీకి ఫోన్ చేసి లైఫ్ లో ఫస్ట్ టైం సారీ చెప్పబోద్ది మనం. ఫాదర్ ఎంత గ్రేట్ అంటే అన్న, మమ్మీ ఎప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, కానీ ఫాదర్ ఒక్కడే కరెక్ట్ 9 o'clock 10 o'clock రాత్రి పడుకునే ముందు మనకు ఫోన్ చేసి తిన్నవరా పడుకున్నవరా అని అడిగేది ఫాదర్ ఒక్కడే అన్న, ఎవ్వరు అడగరు. డాన్స్ ఎంత ఉండాలో అంత ఉంది, సాంగ్ లో ఎంత ఎమోషన్ ఉండాలో ఉంది. లవ్ యూ మాస్టర్, లవ్ యూ సో మచ్.
కొడుకులు బాగుండాలని చెప్పి ప్రతి ఫాదర్ వాళ్ళు ఎంత బాధపడినా నా కొడుకు బాగుండాలని చెప్పి చిన్నప్పటి నుంచి చూస్తాను చేస్తా ఉన్నాం. ఫాదర్ విలువ తండ్రి లేని వాళ్ళకి ఇంకా బాగా ఎక్కువ తెలుస్తుంది. మిస్ యూ నాన్న. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఇంట్లో జరగకపోయినా ఇలాంటి ఒక యాక్ట్ చూసినప్పుడు తప్పకుండా గుర్తొస్తారు, గుర్తు రావాలి. బికాజ్ చాలా చాలా స్ట్రాంగ్ ఎమోషన్ అది. వాళ్ళ వాయిస్ మిస్ అవుతాం, పలకరింపు మిస్ అవుతాం. మనం ఇక్కడ నవ్వితే అక్కడ వాళ్ళు నవ్వుతారు. జడ్జెస్ టికెట్స్ కో ప్లీజ్. Thank you judges. Thank you boys. Good luck. Qualifier to quarterfinals. It's results time. ఇక్కడ ఉన్న ఈ 5 మాస్టర్స్ లోంచి టాప్ స్కోర్ చేసిన 1 and 2 పొజిషన్స్ లో ఉన్న వాళ్ళిద్దరు క్వార్టర్ ఫైనల్స్ కి స్ట్రైట్ అవే క్వాలిఫై అవుతారు. మిగిలిన 3 మాస్టర్స్ డేంజర్ జోన్ లో ఉంటారు. So we request 5 masters on stage please. టీమ్ బి నుంచి ఇవాళ జరిగిన క్వాలిఫై టు క్వార్టర్ ఫైనల్స్ లోంచి ఇవాల్టి పర్ఫార్మెన్స్ స్కోర్స్ కూడా యాడ్ చేసి ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ లో ఉన్న వాళ్ళు స్ట్రైట్ అవే క్వార్టర్ ఫైనల్స్ కి క్వాలిఫై అవుతారు. మాస్టర్, ఈ 5 ఫస్ట్ క్వాలిఫై అవుతున్న మాస్టర్ ఎవరు? ఈ 5 2 వెళ్తున్నారు కదా. ఫస్ట్ పేరు క్వార్టర్ ఫైనల్స్ లోకి వెళ్తున్న ఫస్ట్ కొరియోగ్రాఫర్ అమిత్. వెల్కమ్ టు ద క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ D15. మాస్టర్, సెకండ్ క్వాలిఫై అయిన వాళ్ళు. సెకండ్ క్వాలిఫై అయిన వాళ్ళకి కూడా 19 మార్క్స్ వచ్చినాయి. ఆ కొరియోగ్రాఫర్ ఎవరంటే సెకండ్ క్వాలిఫై అవుతున్న కొరియోగ్రాఫర్ పండు. Welcome to the quarterfinals of D15. Hey model. First time. కాదు పండు, నీకు సిగ్గుందా? కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉందా? ఏమైంది మాస్టర్? ఇందాక నీకు షర్ట్ లేదని చెప్పి నాకు కోట్ ఇచ్చా. నీకు టీ షర్ట్ వచ్చినప్పుడు ఆయన కోట్ ఇచ్చేద్దాం అని ఉందా? మాస్టర్ బయట అమ్మాయిలతో ఫోటోలు దిగుతున్నాడు సార్. నేను కూడా చూసాను అక్కడ 2 అమ్మాయితో పాటు. మనోళ్ళు ఇంకోళ్ళు ప్రొడక్షన్ ఆవిడ ఇలా చెయ్యేసి మాట్లాడుతున్నారు ప్రొడక్షన్ ఆవిడతో. అన్నా తప్పన్నా, అలాంటివి మాట్లాడకూడదన్నా. ఏమంటాడు లేదు సార్, మందే కోటు శేఖర్ మాస్టర్ మనమే ఇచ్చామంటున్నాడు. సూట్ అయ్యే పనులు చేయాలి. ఫస్ట్ టైం కదా, తెలియదు. ఇప్పుడు కూడా అడుగుతుంటే తీసి నీట్ గా మడత పెట్టి మాస్టారు నీ మనసును గెలిచారు, అచ్చం నువ్వు కలగన్నట్టే నీ పక్కన నిలిచారు. మాస్టారు నీ మనసును గెలిచారు. మాస్టర్, ఆ టీ షర్ట్ కూడా తీసేయండి మాస్టర్. మాస్టర్, క్వార్టర్ ఫైనల్స్. కంగ్రాచులేషన్స్, మీ ఇద్దరు క్వార్టర్ ఫైనల్స్ క్వాలిఫై అయ్యారు. మీ 3 డేంజర్ జోన్ లో ఉన్నారు. టీమ్ ఏ నుంచి ఆల్రెడీ 3 మాస్టర్లు డేంజర్ జోన్ లో ఉన్నారు. టీమ్ ఏ లో మిగిలిన 3 మాస్టర్లు, టీమ్ బి లో మిగిలిన ఈ 3 మాస్టర్లు, ఈ 6 కలిసి వచ్చే వారం పర్ఫామ్ చేయబోతున్నారు. వాళ్ళ కంటెస్టెంట్ తో పాటు డేంజర్ జోన్ లో ఉన్న 6 మాస్టర్స్ లోంచి 4 మాత్రమే అవకాశం ఉంది క్వార్టర్ ఫైనల్స్ ఎంటర్ అవ్వడానికి. టీమ్ బి మాస్టర్స్ అండ్ టీమ్ ఏ మాస్టర్స్, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. పండు, ఇప్పటివరకు జరిగిన దానికి నెక్స్ట్ ఎపిసోడ్ లో పనిష్మెంట్ ఏంటంటే నువ్వు కూడా వీళ్ళందరితో పాటు పెర్ఫామ్ చేయాలి. తనే కాదు, నిజం చెప్తున్నావు, మాకు నీ డాన్స్ చూడాలని పండు, అలాగే ఆడియన్స్ అందరికి నీ డాన్స్ చూడాలని. నెక్స్ట్ మాస్టర్ కంటెస్టెంట్ రౌండ్ లో మీరు కూడా చేయండి. చేస్తా మాస్టర్, మీ ఇద్దరు కోసం చేస్తా ఖచ్చితంగా. థ్యాంక్ యూ. D15 ఛాంపియన్షిప్ బ్యాటిల్ లో వచ్చే వారం డేంజర్ జోన్ లో ఉన్న మాస్టర్స్ పెర్ఫామ్ చేస్తారు. అండ్ దాని తర్వాత అసలు సిస్సలైన ఫైట్ మొదలవుతుంది. బికాస్ D15 ఛాంపియన్షిప్ బ్యాటిల్ లో
క్వార్టర్ ఫైనల్స్ అతి త్వరలో. టీమ్ లీడర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా కంగ్రాచులేట్ చేస్తా అంటున్నారు మిమ్మల్ని అందరినీ. ప్లీజ్ ప్లీజ్. అలాగే వి రిక్వెస్ట్ మా జడ్జెస్ ని కూడా క్లోజింగ్ సెరమనీకి రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. వచ్చే వారం కలుద్దాం. అంటిల్ దెన్ టాటా బై బై.